లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఫస్ట్ నేను చూపిస్తాను. లైక్ క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఇక్కడ సేమ్ లైక్ ఇంతకుముందు ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నామో క్యాంపెయిన్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము డిస్ప్లే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంతకుముందు సెర్చ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ డిస్ప్లే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ డిస్ప్లే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీనికి కూడా సేమ్ లీడ్ ఫామ్ ఇది అడుగుతుంది. బట్ ఇది నేను కంటిన్యూ చేద్దాం, నెక్స్ట్ చూద్దాం దీని గురించి. తర్వాత మనం బిజినెస్ వెబ్సైట్ అండ్ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే క్యాంపెయిన్ 1 అని ఉంది కదా, ఇక్కడ మనకి డేట్ వేద్దాం 28, 26 అండ్ కంటిన్యూ. కంటిన్యూ అయినాక ఇక్కడ సేమ్ మనకి ఎక్కడెక్కడ మనకి క్యాంపెయిన్స్ రన్ చేయాలి, లొకేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియానా లేకపోతే ఏదైనా లొకేషనా, లేక కంప్లీట్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నట్టు మొత్తం ఇండియా మొత్తం మనకి కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ అంటే ఇక మనకి ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళు, ఇండియాకి వచ్చి వెళ్ళే వాళ్ళకి వీళ్ళకందరికీ చూపిస్తుంది. ఇక్కడ కూడా ఓన్లీ ఇండియన్, ఓన్లీ రెగ్యులర్గా మన ఇండియా లొకేషన్ మొత్తం ఉండే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే వీళ్ళకి ఏ స్టేట్స్ అయినా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, కావాలంటే లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఇంగ్లీష్ త్రూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది కూడా పొలిటికల్ యాడ్స్ది మనం నో సెలెక్ట్ చేసుకున్నాం. సేమ్ సిమిలర్గానే ఉంటుంది మనకి ఇది కూడా. జస్ట్ సేమ్ ఈ రొటేషన్ యాడ్ క్యాంపెయిన్స్ కూడా సేమ్ దానికి సెలెక్ట్ చేసుకున్నట్టు మనకు రొటేషన్ యాడ్. అండ్ నెక్స్ట్ యాడ్ ఎప్పుడు ఆల్ డే రన్ అవ్వాలి, లేకపోతే మన టైమింగ్ సెలెక్ట్ చేసుకోవడం. అండ్ షో ఆల్ డివైజెస్, ఇక్కడ ఏ డివైజెస్లో చూపించాలో కూడా ఇక్కడ అడుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి డివైజెస్ షో ఆల్ డివైజెస్ ఆర్ సెట్ టార్గెటింగ్ డివైజెస్ కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్. మనకు కావాలంటే మొత్తం మూడిట్లో కావాలంటే షో ఆల్ డివైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా స్పెసిఫిక్ టార్గెట్ డివైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ అండ్ డైనమిక్ యాడ్. ఇక్కడ వచ్చేసి డేటా ఫీడ్ ఏదైనా యాడ్ చేసి యూనిక్ డైనమిక్ యాడ్ ఫీడ్ అండ్ పర్సనలైజ్డ్ యాడ్స్. ఇక్కడ వచ్చేసి మనం పర్సనలైజ్డ్ యాడ్స్ అంటే ఎలా ఉంటుందో, ఈ పర్సనలైజ్డ్ యాడ్ అనేది ఎలా అంటే మనము డిఫరెంట్ ఫార్మాట్స్లో తీసుకుంటాం కదా, ఎవరికి ఎలా అంటే ఇంట్రెస్ట్ ఉందో అట్లా కంటెంట్ కన్వర్ట్ అయ్యి వాళ్ళకి చూపిస్తుంది అన్నమాట పర్సనలైజ్డ్గా. అట్లా ఆ ఫార్మాట్లో కూడా కావాలా మనకి యాడ్ అంటే, లైక్ మనకి వీడియో యాడ్ కావాలనుకోండి ఈ వీడియో యాడ్, లేకపోతే మనకి ఇమేజ్ యాడ్ కావాలంటే ఇమేజ్ యాడ్, ఇట్లా. ఇంకా లైక్ మనకి ఎలాంటి యాడ్ కావాలంటే అలాంటి టైప్ ఆఫ్ యాడ్స్ మనకి చూపిస్తుంది అనమాట. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఆ యాడ్ టైప్లో అలా చూపిస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఎండ్ డేట్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ ఎండ్ డేట్ కూడా మనం రన్ చేయొచ్చు. లైక్ ఒక 1 month సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్, డోంట్ ఇన్క్లూడ్ వ్యూ త్రూ కన్వర్షన్స్ యువర్ కన్వర్షన్, లైక్ ఆల్ కన్వర్షన్స్ ఆర్ వన్ కాలం. లైక్ అంటే మనం ప్రీవియస్ యాడ్ లాగా కంప్లీట్ కన్వర్షన్స్ అన్ని ఒక ప్లేస్లో రావు, దీన్ని ఇంక్లూడ్ చేయొద్దు వ్యూస్ త్రూ కన్వర్షన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. సరే ఓకే, మనం సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇది లీవ్ ఇట్. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ డొమైన్స్లో కంటెంట్ ఎక్స్క్లూజన్, ఎక్కడెక్కడ మనకి
యాడ్ కనిపించొద్దు. మనం ఇక్కడ బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. జనరల్ ఆడియన్స్‌కి చూపించొద్దా, కంటెంట్ ఎవరెవరికి చూపించాలి, ఎవరెవరికి చూపించొద్దో ఇక్కడ మనకి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. షో యువర్ యాడ్ ఆన్ ద కంటెంట్ దట్ డస్ నాట్ ఫిట్ యువర్ బ్రాండ్. ఇక్కడ ఎక్కడెక్కడ చూపించకూడదు మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడక్కడ ఈ మన కంటెంట్ అనేది చూపించదనమాట. ఇన్ వీడియోస్‌లో చూపించాలా వద్దా, లేకపోతే బిలో ద ఫోల్డ్, లేకపోతే ఎంబెడెడ్ యూట్యూబ్ వీడియోస్ ఎక్కడ మనకి చూపించొద్దో అలాంటి ప్లేస్‌లో మన యాడ్ అనేది చూపించొద్దు. ఎక్స్‌క్లూషన్స్ అనమాట. ఇవన్నీ తీసేయొచ్చు అనమాట. ఎలాంటి టైప్స్‌లో మనము యాడ్ అనేది సెన్సిటివ్ సోషల్ ఇష్యూస్ అండ్ ట్రెండీ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న చోట, ఇట్లాంటి చోట మనకి కనిపించొద్దంటే అలాంటి చోట మనకి యాడ్ అనేది కనిపించదనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బడ్జెట్. యావరేజ్ డైలీ బడ్జెట్ ఫర్ క్యాంపెయిన్ 500 రూపీస్ పెడదాం. ఇక్కడ 500 రూపీస్ పెడితే ఇక్కడ చూడండి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయంటే 10,000 అంటే మనకి కొంచెం తక్కువే వస్తున్నాయి అనమాట. లైక్ 500 రూపీస్కి ఆ క్లిక్స్ వచ్చేసి 1,600 నుంచి 8,000 వరకు రావచ్చు. ఆ కన్వర్షన్స్ ఇక్కడ ఏమి అన్అవైలబుల్. యావరేజ్ కాస్ట్ ఫర్ అక్విజిషన్కి కూడా అన్అవైలబుల్ ఉంది. లైక్ ఒక 1,000 రూపీస్ పెట్టామనుకోండి, మనకి ఇక్కడ వచ్చేసి క్లిక్స్ పెరుగుతున్నాయి. బట్ ఈ కన్వర్షన్స్ అనేవి వీళ్ళైతే గ్యారంటీ ఇవ్వరు. జస్ట్ దీనికి అమౌంట్ అనేది కూడా కొంచెం తక్కువే పెట్టొచ్చు, పర్లేదు. సెర్చ్ క్యాంపెయిన్కి అయితే ఎక్కువ అమౌంట్ పడుతుంది మనకి లీడ్స్ రావడాలి కాబట్టి. దీనికి మనము యాడ్స్ ఊరికే డిస్ప్లే చేయడమే కాబట్టి మనం తక్కువ అమౌంట్ పెట్టుకున్నా కూడా మనకి వ్యూస్ అనేవి క్లిక్స్ అనేవి వస్తుంటాయి. అలాగే కన్వర్షన్స్ కావాలా, లేకపోతే హై వాల్యూ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇది కన్వర్షన్స్ అనే సెలక్షన్లో ఉంచేసేయండి దీన్ని. అవి వచ్చేసి మాన్యువల్లీ సెట్ ఏ బిడ్. మనం మాన్యువల్గా బిడ్ సెట్ చేసుకోవాలా. అండ్ ఆటోమేటికలీ మ్యాక్స్ మీద కన్వర్షన్స్ ఏంటంటే మనము డిస్కస్ చేసుకున్నాం కదా. లైక్ మాన్యువల్గా బిడ్ సెట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎంతైనా మాన్యువల్గా బిడ్ సెట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి బిడ్ ఫర్ 1 రూపీస్కి ఇట్లా ఇన్ని క్లిక్స్ వస్తాయి. ఇవన్నీ ఇక్కడ చెప్తుందండి మాన్యువల్ సిపిసి బిడ్. యావరేజ్గా ఇక్కడ వచ్చేసి ఆటోమేటికల్ పెట్టేస్తే అదే తీసేసుకుంటుంది అండి. లైక్ ఇప్పుడు మనం అంతకుముందు క్లోజ్డ్ బిడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదంటే మనకన్నా టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎంత అమౌంట్ పెడతారో మనకు తెలియదు. జస్ట్ ఈ ఆటోమేటిక్ బిడ్ సెట్ చేసేసుకుంటే అదే తీసుకుంటుంది అమౌంట్. మాన్యువల్ బిడ్ కనుక మనం పెట్టుకుంటే ఇదంతా మనం సెట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. సెలెక్ట్ యువర్ బిడ్ స్ట్రాటజీ అంటే మాన్యువల్ సిపిసి అని అడుగుతుంది. మాన్యువల్ సిపిసి అనేది మనకి వద్దు. మళ్ళీ మామూలుగా ఇక్కడైతే ఈ ఆటోమేషనే ఉంచేస్తే బెటరు. ఇంప్రెషన్స్ అనుకోండి, ఇంప్రెషన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం దానికి తగ్గట్టుగా కాస్ట్ పర్ మిలియన్ వ్యూస్, మిలియన్ ఇంప్రెషన్స్కి లైక్ 1 రూపీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది ఎంత పడుతుందో చూడండి. మనకి ఇదేమి వర్కౌట్ రాలేదు. లైక్ 100 రూపీస్ యాడ్ చేస్తే మనకి యావరేజ్గా ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఇంప్రెషన్స్ ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయి ఇట్లా మనది ఇక్కడ మనం మార్చుకునే దీన్ని బట్టి మనం చూడొచ్చు అనమాట. లైక్ కన్వర్షన్స్ ఉన్నాయనుకోండి, కొంచెం కన్వర్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటే మనకు ఎవరైనా యాడ్ చూసి క్లిక్ చేసి మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కన్వర్షన్సే పెట్టుకుందాం. సెట్ టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్. ఒక కాస్ట్ పర్ యాక్షన్కి 1 రూపీ పెట్టేవారికి ఎలా వస్తుందో చూడండి ఒకసారి. లో ఉంది కదా, లైక్ ఇక్కడ వచ్చేసి 10 రూపీస్ పెట్టి ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ పెట్టామనుకోండి ఎలా వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ పెడితే మనకి బిట్ ఇన్ని క్లిక్స్ వస్తాయి. ఇదంతా ఏంటంటే మనం ప్రాక్టికల్గా చేస్తేనే క్లారిటీ వస్తుంది అనమాట. ఇది ఏం పెడితే ఎంత వస్తుంది, ఎంత రావట్లేదు అనేసి. జస్ట్ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఇదంతా ఎస్టిమేషనే కానీ బట్ ఎగ్జాక్ట్ కాదు. ఇట్లా దీన్ని బట్టి ఎన్ని వస్తున్నాయి ఎన్ని లేదని చూసుకొని మనం ఎవ్రీ టైమ్ బిడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వాల్యూస్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ మన క్యాంపెయిన్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఒక్కసారి క్యాంపెయిన్ క్రియేట్ చేసామంటే
అది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఒక 15 డేస్ అనేది మనం ఇంకా కదిలించాము, ఒక బిడ్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ రిమైనింగ్ సెట్టింగ్స్ ఏమి అడ్జస్ట్ చేయము. ఆఫ్టర్ రన్ అయిన తర్వాత మళ్ళీ మనము క్యాంపెయిన్లో అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ సెట్ చేసుకున్న తర్వాత మనకి వెంటనే క్యాంపెయిన్ అనేది రన్ అవ్వలేదు అనుకోండి, ఆ కొంచెం సేపు వెయిట్ చేయాలి. 1 or 2 డేస్ కూడా ఒక్కొక్కసారి పట్టొచ్చు అవన్నీ చూడడానికి. అప్పుడు వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాంపెయిన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనం అన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాంపెయిన్ రన్ అయితే మళ్ళీ ప్రాపర్ రిజల్ట్ రావడానికి మళ్ళీ టైం పడుతుంది అన్నమాట. అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒక రోజులో రన్ చేసి ఆపేసే క్యాంపెయిన్స్ అయితే కాదు, ఒక రోజుకి బడ్జెట్ పెట్టడం ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండదు. బట్ ఇది కంటిన్యూస్గా రన్ చేసుకుంటూ ఉంటేనే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి. ఇట్లాంటి ప్రయోగాలన్నీ మనం అమౌంట్ పెట్టి రన్ చేస్తూ ఉంటేనే మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. టార్గెట్ అనమాట, ఆడియన్స్ సిగ్మెంట్, ఎవరు మన ఆడియన్స్ చూడాలి అని అనుకున్నా, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ వీళ్ళంటే సిగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా కొన్ని సిగ్మెంటేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత డన్ అండ్ ఆప్టిమైజేషన్ టార్గెట్ అని. నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రాఫిక్స్. ఈ డెమోగ్రాఫిక్స్కి వచ్చేసరికి ఇక ఫీమేల్స్, మేల్స్ అన్నోను, వాళ్ళ ఏజ్ గ్రూప్స్ అండ్ పేరెంటల్ స్టేటస్, హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది మోస్ట్లీ యూఎస్కి రిలేటెడ్ కానీ ఇండియాలో హౌస్ హోల్డ్ ఇన్కమ్ బేస్ మీద ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అన్నోన్ కానీ అవసరం లేదు. మనకి వచ్చేసి ఒక 25 నుంచి 45 వరకు కావాలనుకోండి, వీళ్ళని ఇంతవరకు మనం చేసుకోవచ్చు అనమాట, ఏజ్ గ్రూప్ వాళ్ళని. ఈ పేరెంట్స్ ఇవన్నీ కూడా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఇవన్నీ తీసేయచ్చు. లైక్ డిపెండ్స్ ఆన్ అవర్ బిజినెస్ని బట్టి. నెక్స్ట్ కీవర్డ్స్. ఇక్కడ మనం కీవర్డ్స్ యాడ్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ ప్లేస్మెంట్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ మార్కెటింగ్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అవసరం లేదు, డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ ఆన్లైన్. ఇట్లా మనం కొన్ని కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇదేంటంటే మనం ఆల్రెడీ కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకుని ఉంటాము, ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటాం ఇక్కడ. లేదు నేను నార్మల్గా ఇస్తున్నాం, బట్ ఇక ఏంటంటే ఐడియాస్ ఇస్తుంది అనమాట. ఈ ఐడియాస్ మనకి ఏదైనా వర్కౌట్ అయితే యూజ్ చేసుకుందాం, లేకపోతే ఇక్కడే వదిలేస్తాం వీటిని. ఇలా కొన్ని కీవర్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కంటెంట్ ఓన్లీ షో యాడ్స్ ఆన్ వెబ్ పేజెస్, యాప్స్, వీడియోస్ రిలేటెడ్ దోస్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకొని యాప్స్, వెబ్సైట్స్ ఉన్న వెబ్సైట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే యాడ్ చూపించాలి. ఇంకా వేరే వాళ్ళకి చూపించొద్దు అంటే జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టాపిక్స్. ఇక్కడ ఏ టాపిక్స్ రిలేటెడ్గా ఉండాలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. బిజినెస్ కానీ, జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్, న్యూస్, కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్, బిజినెస్ ఇండస్ట్రీస్. ఇట్లా మనకి ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ ఉన్నా వాటికి కూడా చూపించవచ్చు. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ ఉన్న వాటిల్లో కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేది ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ వెబ్సైట్స్. ఇక్కడ మనం వెబ్సైట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్ సజెషన్స్లో సెర్చ్ వెబ్సైట్స్ అంటే ఏదైనా వెబ్సైట్ టైప్ చేసామనుకోండి, ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ వచ్చినాయి అనమాట. ఈ వెబ్సైట్స్లో మనము display.com, ఈ వెబ్సైట్స్లో మన యాడ్ కనిపించాలి. మనం ఏ వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ వెబ్సైట్స్కి యాడ్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్. మనం ఏ యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటాం డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. తెలుగుకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఏమున్నాయో
వాటికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో కనిపిస్తుంది మనకు. ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ అన్నీ ఉన్నాయన్నీ మనకు కనిపిస్తుంది అన్నమాట. లైక్ నెక్స్ట్ ఆ యాప్స్, ఇట్లా మనకి ఏ యాప్ కావాలంటే ఆ యాప్, యూట్యూబ్ వీడియోస్, ఛానల్స్ అండ్ వీడియోస్ సపరేట్గా వీడియోస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికన్నా ముందు ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈ క్యాంపెయిన్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ అన్నారు, ఏ ఛానల్కి మంచి వ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి ఛానల్ మీద మనకు కనిపించాలి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఆ ఛానల్స్ని డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ లైక్ ఏ ఛానల్స్, ఏ వెబ్సైట్స్ కూడా మనమే చాయిస్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే యాప్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఎలాంటి కీవర్డ్స్ యూస్ చేసిన వాళ్ళు మనకు ఆ యాడ్స్ చూడాలి, ఎలాంటి కీవర్డ్స్ ఉన్న వెబ్సైట్స్ మనకి యాడ్స్ చూడాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన చాయిస్ అనమాట. మన దీని గురించి తెలుసుకొని మన బిజినెస్ దేని మీద రన్ చేయాలి, మన బిజినెస్కి యూజ్ అయ్యే క్లయింట్స్ ఏ వెబ్సైట్స్, ఏ ప్లాట్ఫామ్స్ని ఎక్కువగా ఎంగేజ్ అయ్యి ఉంటారు, యాప్స్లో ఉంటారా లేకపోతే వెబ్సైట్స్లో ఉంటారా, ఇవన్నీ కూడా మనము ఒక ఐడియా ఉండాలి మనకి. మన బిజినెస్ మీద డిస్ప్లే క్యాంపెయిన్ రన్ చేసే ముందు దాన్ని బేస్ చేసుకొని ఇవి మొత్తం సెటప్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడే యాడ్ అనేది డిజైన్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనం వెబ్సైట్ ఇచ్చాము, ఆ వెబ్సైట్ వచ్చింది. బిజినెస్ నేము ఇక్కడ వచ్చేసి ఓకే. తర్వాత ఇక్కడ మనం ఇమేజెస్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ నేను దీంట్లో అప్లోడ్ చేశాను, ఆ ఇమేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి సూటబుల్ ఇమేజెస్. ఒకవేళ ఇది నచ్చలేదు అనుకోండి, మనం డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ స్కాన్ అనదర్ వెబ్సైట్ ఆర్ సోషల్ మీడియా ఇక్కడ నుంచి అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఈ ఇమేజెస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇమేజెస్ అనేవి యాడ్ అవుతాయి. లైక్ ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే 3 ఫార్మాట్స్లో యాడ్ అవుతుంది. డెస్క్టాప్, మొబైల్, ట్యాబ్లెట్. ఇప్పుడు మనము యాడ్ చేసుకున్నాం. అలాగే వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ లోగో యాడ్ చేసుకోవచ్చు. దీనికి అప్లోడ్, ఇక్కడ లోగో యాడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. మనం ఇట్లా లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఆ సెర్చ్ క్యాంపెయిన్స్కి అయితే మనం కంపల్సరీగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే మనకి తర్వాత వీడియోస్ కావాలన్నా కూడా వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ ఏదైనా యూఆర్ఎల్ ఉంటే యూట్యూబ్ యూఆర్ఎల్ యాడ్ చేసుకుని మన వీడియోస్ ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. సారీ, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను.
కోర్స్ ఇప్పుడు ఇప్పుడు ఒక నిజం మీకు చెబు యూట్యూబ్ నుంచి లింక్ కాపీ చేసి ఇక్కడ మనం వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వీడియో యాడ్ చేసుకొని మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. మన వీడియో యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హెడ్లైన్స్ హెడ్లైన్స్ వచ్చేసి మనకి 30 క్యారెక్టర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అట్లా చేసి లైవ్ ప్రాజెక్ట్ లైక్ ఇట్లా మనము హెడ్లైన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఇట్లా మనం యాడ్ చేసుకుంటే మనకు ఒక 10 to 15 హెడ్లైన్స్ అనేవి వస్తాయి. అలాగే ఇలా కొన్ని హెడ్లైన్స్ అనేవి రాస్తాం. అలాగే లాంగ్ హెడ్లైన్ అనమాట 90 క్యారెక్టర్స్ వచ్చేలాగా లైక్ ఒక చాట్ జీపీటీ నుంచి మనం ఏదైనా తీసుకుందాం ఒకటి. లాంగ్ హెడ్లైన్ ఇంకా షార్ట్ హెడ్లైన్స్ మనకి కొన్ని ఉన్నాయి. లైవ్ ప్రాజెక్ట్ ప్లస్ ఇంటర్న్షిప్
నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్. ఇలా మనం కీవర్డ్స్ అయినాక నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్స్ వచ్చేసి యాడ్ అప్ టు 5. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉంది? డిస్క్రిప్షన్ వచ్చేసి 90 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక డిస్క్రిప్షన్. ఇట్లా 5 డిస్క్రిప్షన్స్ అనేవి మ్యాండేటరీ. మనకి ఏంటంటే ఎవరికి ఎలా అవసరమో అలా మనకి యాడ్ అనేది రొటేషన్ అయ్యి చూపిస్తుంది కాబట్టి. యాడ్ చేసినాక ఇట్లా ఎడిషనల్ ఫార్మాట్ ఆప్షన్స్ ఏమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసి యూజ్ అసెట్స్ అనే ఇవన్నీ టిక్ ఉన్నాయి. ఇట్స్ ఓకే, దీన్ని ఇలానే ఉంచేసేయండి. అండ్ యాడ్ యూఆర్ఎల్ ఆప్షన్స్ ఏమైనా ట్రాకింగ్ టెంప్లెట్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. లైక్ ఇట్లా లేకపోతే దీన్ని జస్ట్ ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ మన ట్రాకింగ్ది లైక్ థ్యాంక్ యూ పేజ్ ఇక్కడ యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్రియేట్ యాడ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కాల్ టు యాక్షన్ టెక్స్ట్ అండ్ కస్టమ్ కలర్స్. కాల్ టు యాక్షన్ టెక్స్ట్ అనుకోండి, ఇక్కడ మనకి ఏదైనా డౌన్లోడ్స్ కానీ ఇన్స్టాల్ కానీ విజిట్ సైట్ అప్లై, లైక్ ఇది ఇంగ్లీష్, ఇట్స్ ఓకే. అండ్ క్రియేట్ యాడ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకొక యాడ్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాడ్ క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ మనకు డిస్ప్లే క్యాంపెయిన్ అనేది సెటప్ చేసుకున్నాం. మన క్యాంపెయిన్ డిస్ప్లే క్యాంపెయిన్ టైప్ సబ్మిట్ ఏ లీడ్ ఫామ్. అండ్ లైక్ ఈ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని జస్ట్ పబ్లిష్ ఏ క్యాంపెయిన్. జస్ట్ క్యాంపెయిన్ పబ్లిష్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ యాడ్ ఎక్కడెక్కడ డిస్ప్లే అవుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్గా కనిపిస్తాయి. ఇది కూడా సేమ్ అంతే. లైక్ మనకి అకౌంట్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. ఫస్ట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నాక మనకు రివ్యూకి వెళ్తుంది. యాక్చువల్గా రివ్యూ అయిపోయిన తర్వాత మనకి అప్పుడు అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, తర్వాత కన్వర్షన్స్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఓకే అయిన తర్వాత మనకి ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి డేటా అనేది ఏం రాలేదు. లైక్ యాడ్ రన్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి డేటా అనేది మనకి కనిపిస్తుంది కంప్లీట్గా. లైక్ ఇది వచ్చేసి ఓవరాల్ డేటా. లైక్ మళ్ళీ నెక్స్ట్ క్యాంపెయిన్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ క్యాంపెయిన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా ఉన్నాయి అనేసి. ఇక్కడ వచ్చేసి కాస్ట్ పర్ యాక్షన్ అనమాట. దానికేమో కాస్ట్ పర్ క్లిక్. డిస్ప్లే క్యాంపెయిన్కి వచ్చేసి కాస్ట్ పర్ యాక్షన్. లైక్ ఇక్కడ వచ్చేసి డిస్ప్లే క్యాంపెయిన్, ఇక్కడ 500 డైలీ బడ్జెట్ పెట్టాం. ఇక్కడ వచ్చేసి యాడ్ గ్రూప్ 1. యాడ్ గ్రూప్ అయితే ఆల్రెడీ ఎలిజిబుల్ అయింది. బట్ డిస్ప్లే క్యాంపెయిన్ ఒక్క మనకు పెండింగ్ ఏంటంటే పేమెంట్స్ మాత్రం, అంతే. ఇంకేది దీనికి లైక్ ఇది వచ్చేసి మన క్యాంపెయిన్. బట్ ఇంకొక యాడ్ కూడా చేయాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు ఇంకా మళ్ళీ అప్లోడెడ్ డిస్ప్లే యాడ్స్ ఇక్కడ మళ్ళీ కూడా చేయొచ్చు అనుకో. రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్స్ మళ్ళీ ఇక్కడ ఇంకొక యాడ్ అనేది మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేస్తాం. మిగతా అన్ని క్రియేట్ చేయకుండా యాడ్ క్రియేట్ చేస్తాం. నాకు ఆల్రెడీ అన్ని క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ ఇంకొక యాడ్ క్రియేట్ చేసుకొని అట్లా మనము
ఎన్ని క్యాంపెయిన్స్ అయినా చేసుకోవచ్చు. లైక్ అన్నీ కలిపి ఒకే క్యాంపెయిన్‌లో వస్తాయి. లైక్ వీడియో గానీ, ఇమేజ్ గానీ మనకి మొబైల్, ట్యాబ్లెట్ అండ్ డెస్క్‌టాప్ అన్నీ కలిపి ఒక్కసారే సెట్ చేసుకుంటాం. ఇట్లా మనం ఎన్ని డిస్‌ప్లే క్యాంపెయిన్స్ కావాలంటే అన్ని డిస్‌ప్లే క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చనమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తోటి, డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ తోటి మనం ఎక్కువ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు కూడా. ఒకే ఇమేజ్ కాకుండా అంటే యాడ్ రొటేషన్. ఫస్ట్‌లో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! అంటే ఎవరి ఇంటెంట్ బేస్ మీద వాళ్ళకి యాడ్ అనేది డిస్‌ప్లే చేస్తుందని. అట్లా మనము కావాల్సినంత కంటెంట్, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి యాడ్ చూపిస్తదనమాట. వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నప్పుడు ఆ కంటెంట్ రిలేటెడ్ యాడ్ అక్కడ చూపిస్తది వాళ్ళు చూసే విధంగా. అట్లా మనకి ఎక్కువగా డిస్‌ప్లే యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ డిస్‌ప్లే యాడ్స్ జస్ట్ ఫర్ మన బ్రాండ్‌కి అలాగే రీటార్గెట్ చేయడానికి యూజ్ అవుతాయి గానీ, ఎక్కువ కన్వర్షన్స్ అనేవి మనం అంతగా ఎక్స్‌పెక్ట్ చేయము. మేబీ జరిగినా జరగొచ్చు కన్వర్షన్స్ కానీ, మన టార్గెట్ అయితే కన్వర్షన్స్ కాదు యాక్చువల్‌గా ఇది. నెక్స్ట్ ఇక్కడికి మనకి డిస్‌ప్లే క్యాంపెయిన్ సెటప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము ఇంకొక క్యాంపెయిన్ యూట్యూబ్ క్యాంపెయిన్. బట్ బిఫోర్ యూట్యూబ్ క్యాంపెయిన్ ఫస్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం తెలుసా అండి? హలో! యాహ్! యాహ్! ఐడియా లేదండి. ఐడియా ఉంది కదా? యాహ్! హ్మ్. ఐడియా ఉందండి. ఓకే. అట్లయితే మనం డైరెక్ట్ క్యాంపెయిన్‌లోకెళ్దాం. ఒకవేళ లేకపోతే అది క్రియేట్ చేసి మనం నెక్స్ట్ వెళ్దాం అనేసి అడిగాను. ఒకసారి చూపియండి. ఏంటండి? ఒకసారి చూపియండి. ఐడియా లేదు. నేను ఛానెల్ ఏం క్రియేట్ చేయలేదు. 'మనం యాక్చువల్‌గా అయితే జీమెయిల్ ఉంటే డైరెక్ట్‌గా జీమెయిల్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో యూట్యూబ్ ఛానల్ అని వచ్చేస్తది కదా! ఆ యూట్యూబ్ ఛానల్‌లోకెళ్ళిపోతే మనకు ఆటోమేటిక్‌గా ఛానల్ అనేది క్రియేట్ అయిపోతది ఫస్ట్ టైము. మనం మళ్ళీ స్పెషల్‌గా ఏం చేయక్కర్లేదు. వన్ మినిట్ అండి వస్తున్నాను. వన్ మినిట్ ఏదో ఆప్షన్ అయింది. ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వ్యూ ఆల్ ఛానల్స్ అని మనం క్రియేట్ చేసాము. బట్ మనకి కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా మీరు జీమెయిల్‌లోకెళ్ళి యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే అక్కడే క్రియేట్ ఎ ఛానల్ అని వచ్చేస్తది. ఇక్కడ క్రియేట్ ఎ ఛానల్. ఇక్కడ ఛానల్ నేము
అండ్ లైక్ ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ అనేది వచ్చింది, శ్రీషా డిజిటల్ డాట్ ఇన్ అని పెడదాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఇది శ్రీషా డిజిటల్ డాట్ ఇన్ అని లైక్ మనకి హ్యాండిల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. జస్ట్ క్రియేట్ ఏ ఛానల్ అండ్ సెలెక్ట్ ఏ పిక్చర్ అంటే మన లోగో ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఛానల్. ఇక్కడ మనకి ఛానల్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఇక్కడ మన లోగో కావాలంటే ఇక్కడ లోగో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పిక్సెల్స్ డిఫరెన్స్ ఉన్నాయంటే ఇది రాలేదు. లైక్ ఇట్లా మనం ఈ లోగోని యాడ్ చేసుకున్నాం. లైక్ బ్యానర్ కూడా ఇక్కడ మనం క్రియేట్ చేస్తే బ్యానర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన వెబ్సైట్, మన యూట్యూబ్ ఛానల్ నేమ్, హ్యాండిల్. ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్ దేనికి రిలేటెడ్ అనేది మనం ఇక్కడ కొంచెం డిస్క్రిప్షన్ యాడ్ చేద్దాం. లైక్ నేను ఏంటంటే జస్ట్ ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నాను, వేరే ఏం యాడ్ చేయట్లేదు. బట్ మనం డిస్క్రిప్షన్ రాసి ఇక్కడ యాడ్ చేయొచ్చు అప్ టు 1000 వర్డ్స్ వరకు. ఇంకా మనకి ఇలా కావాల్సిన డీటెయిల్స్, లింక్స్ అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. యాడ్ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజ్ మనము సెలెక్ట్ చేస్తామో ఆ లాంగ్వేజ్, లైక్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో రావాలి, మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ ఏ లాంగ్వేజ్ది, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం పబ్లిష్ చేసే లాంగ్వేజ్ తెలుగు, అలాగే ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్ కూడా తెలుగు పెట్టుకుంటే సేమ్ మీకు అదే వస్తుంది అనమాట. ఒకవేళ లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లాంగ్వేజెస్కి సంబంధించింది. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి ఛానల్ యొక్క యూఆర్ఎల్. ఈ కాపీ చేసి మనం ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. అలాగే యాడ్ ఏ లింక్స్, లింక్స్ వచ్చేసి మనకి యూఆర్ఎల్స్ అనమాట. లింక్ టైటిల్ ఈజ్ రిక్వైర్డ్, ఎంటర్ టైటిల్, వెబ్సైట్ వచ్చేసి మన యూఆర్ఎల్ యాడ్ చేయొచ్చు. లైక్ మన వెబ్సైట్ది. ఇట్లా మనకి ఎన్ని ఫేస్బుక్, లింక్డ్ ఇన్, ఇవన్నీ కూడా వరుసగా కంటిన్యూగా 1 by 1 ఫేస్బుక్ది. నెక్స్ట్ ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం అన్ని లింక్స్ ఎన్ని ఉంటాయి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ అడ్రస్, మనం ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి వాటర్ మార్క్, వీడియోకి వాటర్ మార్క్ లాగా రావడానికి మనం లోగో ఇవ్వచ్చు అనమాట. ఒక లోగో ఇచ్చేస్తే మనకి అది వాటర్ మార్క్ లా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వాటర్ మన వీడియో ప్లే అయ్యేటప్పుడు వాటర్ మార్క్ వస్తుంది. అండ్ పబ్లిష్. ఇక్కడ వరకు మనకు బేసిక్ సెట్టింగ్స్ అయితే అయిపోయింది, ప్రొఫైల్ సెట్టింగ్స్ అండ్ హోమ్ పేజ్, హోమ్ ట్యాబ్లో ఏం చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి హోమ్ ట్యాబ్ అనేది ఇంకా యాక్టివ్ కాలేదు, దీన్ని మనం యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ ఫర్ యూ రికమెండెడ్ అంటే మనకు ఫ్రెష్ కంటెంట్ ఏమొచ్చిందో అది ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఎలా వస్తుందంటే ఇక్కడ ఫర్ యూ అని ఉంది కదా, ఫ్రెష్ కంటెంట్ టాప్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ వస్తున్నాయి, తర్వాత వీడియోస్ వస్తున్నాయి, తర్వాత పోస్ట్లు వస్తున్నాయి, తర్వాత పాపులర్ వీడియోస్ వస్తున్నాయి. అలా ఇక్కడ మనం సెటప్ చేసుకుంటాం అన్నట్టు. షార్ట్స్, పోస్ట్, లైవ్ స్ట్రీమింగ్, క్రియేటెడ్ ప్లేలిస్ట్, పోస్ట్లు, కొలాబరేషన్స్. కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, లేదంటే వీటిని రిమూవ్ చేసుకోవచ్చు ఈ సెక్షన్స్.
ఇట్లా మనం ఇవి సెటప్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి వీడియోస్ ఫస్ట్ రావాలనుకోండి దీన్ని మూవ్ చేసుకోవచ్చు పైకి. అండ్ వీడియోస్ ఫస్ట్‌కి రావచ్చు. లేదు షార్ట్స్ ఫస్ట్ పెట్టాలనుకోండి అన్నిటికన్నా ముందు షార్ట్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా మనకు నచ్చిన ఫీల్డ్ అనేది స్టార్టింగ్‌లో వచ్చేలా పెట్టుకోవచ్చనమాట. ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే మనకి ఛానల్ మన కంటెంట్ ఏది అప్డేట్ చేసామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. లైక్ ఇది ఛానల్లోకి వచ్చేసింది కదా! ఇక్కడ ఛానల్ డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లోకి వస్తే ఇక్కడ మనకి ఇక్కడ లేటెస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత ఛానల్ అనలిటిక్స్ లైక్ ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ కంటెంట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి పబ్లిష్డ్ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అలాగే ఇక్కడ వచ్చేసి కమెంట్స్ ఎన్ని వచ్చినాయి, పోస్ట్లు ఎన్ని ఉన్నాయి, రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ కంటెంట్. ఈ కంటెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఏమేమి కంటెంట్ ప్రమోట్ చేస్తామో అవన్నీ అనమాట. ఇన్స్పెక్షన్ ఇన్స్పిరేషన్స్ లైక్ అంటే మనలాంటి కంటెంట్ చేసే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తారో అవి చూసి మీరు కూడా క్రియేట్ చేయండి అని మనకి కొన్ని సజెషన్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ సంబంధించింది అనుకోండి, వీళ్ళంతా ఏఐ తోటి ఎలా చేస్తున్నారు వీడియోస్, ఇదంతా కూడా మనకి చాలా క్లియర్గా ఇస్తుంది. ఇక్కడ మనం సెర్చ్ చేసుకొని మనము యూట్యూబ్ ఛానల్ గురించి మన వీడియోస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలనే దాన్ని బాగా చెక్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని అవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మనం ఏమేమి డైలీ పబ్లిష్ చేసే వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ షార్ట్స్కి సంబంధించినవన్నీ ఇక్కడ మొత్తం వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం యూట్యూబ్లో లైవ్ చేస్తాం కదా, లైవ్ స్ట్రీమింగ్ చేసిన వీడియోస్ ఇక్కడ వస్తాయి, లైవ్ స్ట్రీమింగ్కి సంబంధించినవి. నెక్స్ట్ పోస్ట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి మనకి. అండ్ ప్లేలిస్ట్లు మనం క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్లు, ఒక్కొక్క ప్లేలిస్ట్ దానికి సంబంధించిన వీడియోలన్నీ ఒక చోట పెట్టేస్తే చూసే వాళ్ళకి ఏంటంటే కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. అలాగే రిపీటెడ్గా కూడా అవే మన ఆటోమేటిక్గా ఒక వీడియో అయిపోగానే నెక్స్ట్ వీడియోకి అదే వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ ఇట్లా మనం ప్లేలిస్ట్లో సెటప్ చేసేసుకోవచ్చు. ఎవరైనా ఒక వీడియో ఆన్ చేసి పెట్టేశారనుకోండి, ఆ వీడియో కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ వీడియో, ఆ వీడియో కంప్లీట్ అయినాక నెక్స్ట్ వీడియో, ఇట్లా మనకి లూప్లో వస్తూ ఉంటాయి. ఇట్లా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటే మొత్తం అన్నీ ఒక టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో ఉంటే ఈజీగా ఉంటుంది చూసుకునే వాళ్ళకి కూడా. అలాగే పాడ్కాస్ట్లు ఏమైనా యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. అలాగే కోర్సెస్కి సంబంధించి ఏదైనా కోర్సెస్ ప్రమోట్ చేయాలంటే, న్యూ కోర్సెస్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రమోషన్స్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి ఇక్కడ ఈ ఆప్షన్ లేదు, బట్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేశాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రమోట్ చేసుకునేలాగా గెట్ స్టార్ట్ అంటే మనం ఈ వీడియో ప్రమోట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే కొలాబరేషన్, ఇంకా వేరే ఎవరితోనైనా కొలాబరేషన్ అయ్యి మనము చేస్తుంటే అవి ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రమోషన్స్ అనుకుంటే డైరెక్ట్గా గెట్ స్టార్ట్ అంటే ఇక్కడ నుంచి మనకి ఆన్లైన్ ట్రైనింగ్ యాడ్ అకౌంట్, ఇంకా డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకుంటూ లైక్ గోల్స్ సెట్ చేసుకుని వీడియోస్, టార్గెటింగ్, బడ్జెట్, నెక్స్ట్ ఫైనల్గా మనం యాడ్ అనేది రన్ చేస్తాం. బట్ ఇదేంటంటే జస్ట్ వ్యూస్కి వాటికి యూజ్ అవుతుంది. బట్ మనం ఈ గూగుల్ యాడ్స్లో అయితే కంప్లీట్గా మనం అంత సెటప్ అంత ప్రాపర్గా చేసుకోవచ్చు.
లైక్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎనాలిటిక్స్ సంబంధించి మనకి టోటల్గా ఎన్ని వ్యూస్ వచ్చినాయి. ఇది వచ్చేసి లాస్ట్ 28 డేస్కి. ఇది వచ్చే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే లైఫ్ టైం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం డేటా అంతా మనకు ఎంత వస్తుంది. మనకు వచ్చేసి లైఫ్ టైంలో మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 285 ఉన్నారు. లైక్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ 48 అవర్స్లో 60 వ్యూస్ వచ్చినాయి. అలాగే ఏ వీడియోస్కి మనకి వ్యూస్ వచ్చినాయి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ డిసెంబర్ 2023 నుంచి మనం పెట్టిన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది ఇక్కడ మనకి ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 17,000 వ్యూస్ వచ్చినాయి. అలాగే వాచ్ టైమింగ్స్ వచ్చేసి 688.5 అండ్ సబ్స్క్రైబర్స్ ఇట్లా 285 ఉన్నారు. ఈ డీటెయిల్స్ అన్ని మనకు చూపిస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి యువర్ టాప్ కంటెంట్ ఇన్ దిస్ పీరియడ్లో టాప్ కంటెంట్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఏ వీడియోకి ఏ రీల్స్కి ఎక్కువ కంటెంట్ వ్యూస్ వచ్చినాయి అని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాస్ట్ 48 అవర్స్కి ఎంత వచ్చినాయి, లాస్ట్ 60 అవర్స్కి మనకి 60 మినిట్స్కి ఎంత మనకి వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి 12 వ్యూస్ వచ్చినాయి, ఇక్కడ 60 వ్యూస్ వచ్చినాయి. ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో లైక్ మనకు వచ్చేసి కమెంట్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. మనకి వ్యూవర్ పోస్ట్కి రిలేటెడ్ పబ్లిష్డ్ ఉంది హెల్డ్ మనం ఏమైనా పబ్లిష్ చేస్తే వ్యూవర్స్కి సంబంధించినవి కనిపిస్తుంది. అలాగే మనం రిప్లై ఇచ్చినవి ఇవన్నీ కూడా లైక్ వీడియోస్, ఇంకొక ఛానల్లో మనం ఏమేమి పోస్ట్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఈ కమెంట్స్ వచ్చేసి మనకి పబ్లిష్డ్ కమెంట్స్, హోల్డ్ చేసిన కమెంట్స్, బట్ అన్నీ పబ్లిష్ చేసినాయి. అండ్ సార్ట్ బై న్యూయెస్ట్ అప్లై చేస్తే న్యూ కమెంట్స్ ఫస్ట్ వస్తాయి. అండ్ అన్రెస్పాన్స్డ్, రెస్పాన్స్డ్ ఇవన్నీ కూడా ఇట్లా మనం చూసుకోవచ్చు. ఏమేమిటికి రెస్పాన్స్ ఇచ్చాం, వీటికి రెస్పాన్స్ ఇవ్వలేదు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ. నెక్స్ట్ లాంగ్వేజెస్. మళ్ళీ ఇక్కడ మనమైతే ఏం సెలెక్ట్ చేసుకోలేదు, జస్ట్ ఇక్కడ ఒక లాంగ్వేజే ఉంది, అదే అంతే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంటెంట్ డిటెక్షన్ అనమాట. రిమూవల్ రిక్వెస్ట్లు మనం ఎవరిదైనా కంటెంట్ కాపీరైట్ కంటెంట్ మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనం రిమూవల్ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. ఎవరిదైనా మన కంటెంట్ చూసి కాపీ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు అనుకోండి, అది కాపీరైట్ ప్రొటెక్టెడ్ అవుతుంది. మనము దాన్ని రిమూవల్ రిక్వెస్ట్ కూడా పెట్టవచ్చు అనమాట. పెడితే వాళ్ళు రిమూవ్ చేయరు, లేకపోతే వాళ్ళ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎర్నింగ్స్. ఇక్కడ వచ్చేసి మనము మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి టోటల్గా మనకి ఎలిజిబుల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ రావాలి, బట్ మనకు 285 సబ్స్క్రైబర్సే ఉన్నారు. అలాగే మనకి లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అప్లోడ్ చేసామని చూపిస్తాను, బట్ పర్ డేకి మనం ఆల్మోస్ట్ 3 వీడియోస్ అప్లై చేస్తున్నాం, కానీ మరి ఎందుకు ఇక్కడ చూపించట్లేదు. అలాగే వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చేసి 3000 పబ్లిక్ వాచ్ అవర్స్ రావాలి, బట్ మనకు వచ్చేసి 515 మాత్రమే ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇది వచ్చేసి ఓన్లీ 365 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ 31 వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది అనుకోండి. జనవరి 1 నుంచి మళ్ళీ ఒకవేళ ఫిబ్రవరిలో మనకి 3000 వాచ్ అవర్స్ అయినాయి అనుకోండి, అప్పుడు ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే జనవరి 31 అంటే లైక్ ఫిబ్రవరి 1 నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 28కి క్యాలిక్యులేట్ చేస్తుంది. అట్లా మనకి ఏ రోజుకైతే 3000 పబ్లిక్ వాచ్ అవర్స్ అవుతాయో అక్కడి నుంచి బ్యాక్కి 1 ఇయర్ లెక్కేసుకుంటూ వెళ్తుంది. ఆ 1 ఇయర్లో అవ్వాలన్నమాట. మనకి సబ్స్క్రైబర్స్కి ఏమో ఇయర్ లిమిట్ లేదు, ఎప్పుడైనా అవ్వచ్చు, బట్ వాచ్ అవర్స్ మాత్రం 1 అవర్లో అవ్వాలి, 1 ఇయర్లో అవ్వాలి. లేదంటే షార్ట్ వ్యూస్ వచ్చేసి మనకి 3 మిలియన్ వ్యూస్ రావాలి లాస్ట్ 90 డేస్లో. అప్పుడు మనము ఈ
ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతాము, లైక్ మానిటైజేషన్కి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొన్ని క్రియేటర్ సపోర్ట్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఈ యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్, కాపీరైట్ మ్యాజిక్ టూల్స్, వీడియో ఎండ్ స్క్రీన్స్, ఇవన్నీ కూడా మనకి సపోర్ట్గా ఇచ్చింది కొన్ని ఆప్షన్స్. ఇవి మనం ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మనకి కాపీరైట్ మ్యాజిక్ టూల్ ఉందనుకోండి, ఈ టూల్ని మనం ఎట్లా యూస్ చేసుకోవాలంటే, ఈ టూల్ని మనం యూస్ చేసుకొని మ్యాచ్డ్ కంటెంట్ అని డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన కంటెంట్ ఎవరైనా యూస్ చేస్తున్నారా ఇదంతా డిటెక్ట్ చేసుకొని కాపీరైట్ స్ట్రైక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎండ్ స్క్రీన్స్ యూస్ చేసుకొని మనం ఎక్కువగా వ్యూస్ అనేది తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. లైక్ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఎండ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కస్టమైజేషన్. ఇక్కడ మనకి ఇంకేమన్నా అంటే ఇందాక మనం చేసిందే, ఇక్కడ ఇంకా మనం ఏదన్నా చేయాల్సిన పెండింగ్ ఉంటే ఇక్కడ చేసేసుకోవచ్చు ఈ కస్టమైజేషన్లో. ఇందాకేమో ఛానల్లో చేసాము, ఇది వచ్చేసేమో ఇది స్టూడియో అనమాట. ఈ స్టూడియోలోనేమో మనకి బిజినెస్ రిలేటెడ్, ఛానల్ ఏమో నార్మల్గా పోస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ స్టూడియోలో వస్తుంది, studio.youtube.comలో వస్తుంది అనమాట. తర్వాత ఆడియో లైబ్రరీ. ఇక్కడ కొన్ని మనకి మ్యూజిక్స్ అనేవి ఇచ్చేస్తారు. మనం బయట నుంచి మ్యూజిక్స్ కనుక తీసుకుంటే కాపీరైట్ స్ట్రైక్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఈ మ్యూజిక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు, మనకి కనుక సెట్ అయిపోతాయి మన ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్, ఇది మనకి ఇంపార్టెంట్. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఛానల్కి కొత్త ఛానల్ కదా, ఇక్కడ మీరు సెటప్ అయితే చేసుకోండి. జనరల్గా వచ్చేసి ఇది మీరు ఇండియాలో చేస్తుంటే ఇండియా రిలేటెడ్ కంటెంట్ చేస్తుంటే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి, యూఎస్ అయితే యూఎస్, యూకే అయితే యూకే. అక్కడ మనం ఏ కంట్రీకి రిలేటెడ్ చేస్తున్నామో, ఏ కంట్రీ ఆడియన్స్ మన టార్గెట్ ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు ఒకవేళ మీరు కంటెంట్ ఇక్కడ ఉన్నా కూడా మీరు అక్కడే మానిటైజేషన్కి అవన్నీ చూసుకోవాలంటే అక్కడ కరెన్సీలోకి ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఛానల్స్, కంట్రీ, రెసిడెన్సీ ఇండియా, బేసిక్ ఇన్ఫర్మేషన్, లైక్ కీవర్డ్స్ అనమాట. మన సబ్జెక్ట్కి సంబంధించిన కీవర్డ్స్ ఇక్కడ సెట్ చేస్తే మనం ప్రతి వీడియోకి సెట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ కీవర్డ్స్ అన్నీ మనకి వచ్చేస్తాయి. లైక్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఎంటర్ కొడితే అది కీవర్డ్ అనేది యాడ్ అయిపోతుంది. లైక్ సేవ్ చేసి ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మనం ఇక్కడ నో సెట్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, ఆల్మోస్ట్ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇక్కడ వచ్చేసి కిడ్స్ ఛానల్ కనుక సెలెక్ట్ చేసుకున్నామంటే దీనికి రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కిడ్స్ కోసం చేసే కంటెంట్ మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కిడ్స్కి రిలేటెడ్ అయితేనే అది సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఐ వాంట్ రివ్యూ దిస్ సెట్టింగ్స్ ఫర్ ఎవ్రీ వీడియో అని సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద చైల్డ్ రిలేటెడ్ కంటెంట్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ నాట్ అని, కిడ్స్ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. బట్ ఇక్కడ వచ్చేసి లింక్డ్ అకౌంట్స్ అనేది గూగుల్ యాడ్స్కి మనం లింక్ చేసిన అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ వచ్చేసి ఫీచర్ ఎలిజిబిలిటీ. ఇక్కడ వచ్చేసి మనకి స్టాండర్డ్ ఫీచర్స్, వీడియో అప్లోడ్ చేయటము, క్రియేట్ ప్లేలిస్ట్ అండ్ కొలాబరేషన్స్, న్యూ వీడియోస్ ప్లేలిస్ట్, ఇవన్నిటికీ మనం ఎలిజిబుల్ అనమాట. ఏంటంటే ఒకేసారి క్రియేట్ చేయగానే అన్ని ఆప్షన్స్ మనకి ఎలిజిబిలిటీలో ఉండవు. లైక్ ఇక్కడ వచ్చేసి అప్లోడ్ వీడియో, లైవ్, న్యూ ప్లేలిస్ట్, న్యూ పాడ్కాస్ట్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక్కసారి చూపిస్తాను, ఇది మళ్ళీ చూస్తాను.
ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అప్లోడ్ వీడియోస్, లైవ్, క్రియేట్ ఏ పోస్ట్, న్యూ ప్లేలిస్ట్, న్యూ పాడ్కాస్ట్, న్యూ కోర్సెస్. దీనికి అన్ని ఆప్షన్స్ ఉండవు అనమాట. మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొంది మనకి వీడియో డ్యూరేషన్స్, లైక్ మనం ఛానల్ పెట్టిన డ్యూరేషన్, సబ్స్క్రైబర్స్ మన కంటెంట్ బేస్ చేసుకొని మనకి తర్వాత మనకి ఎనేబుల్ అవుతాయి అనమాట ఇవన్నీ. నాన్న 1 minute అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫీచర్స్ అంటే వీడియో ఓవర్ ద 15 minutes, కస్టమ్ థంబ్నైల్స్ అండ్ లైవ్ స్ట్రీమింగ్కి ఎలిజిబుల్. అండ్ ఇవి కూడా మనకి స్టెప్ బై స్టెప్ వస్తాయి, ఒకేసారి రావన్నమాట. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇంక్రీజ్డ్ బై డైలీ వీడియోస్ అప్లోడ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ప్లే ఇన్ఫర్మేషన్. లైక్ ఇక్కడ వచ్చేసి మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అప్లోడ్ మోర్ వీడియోస్ డైలీ, మనం ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మానిటైజేషన్, మనకి ఇది ఎనేబుల్ అయింది కాబట్టి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా మనము మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మన ఛానల్ వచ్చేసి బట్ ఇప్పుడు అప్లై చేయడానికి రాదు, అక్కడ మనకి వాచ్ అవర్స్ అది కూడా కంప్లీట్ అయితేనే మనకి అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళైతే మనకి యాక్సెస్ అయితే ఇచ్చేసారు ఎలిజిబుల్ అని. ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం మనం స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. ఫస్ట్ బేసిక్ లెవెల్ వస్తుంది, స్టాండర్డ్ ఫీచర్స్, తర్వాత ఇంటర్మీడియట్ ఫీచర్స్, తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి మనకి స్టెప్ బై స్టెప్ మనం డైలీ కంటెంట్ పోస్ట్ చేసేది అనమాట. నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్ అంటే మనం డిఫాల్ట్ ఇట్లా మనం నేమ్స్ మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత విజిబిలిటీ, ఇది పబ్లిక్ అండ్ ట్యాగ్స్ అండ్ సేవ్ చేసి. నెక్స్ట్ పర్మిషన్స్, ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా, ఎవరికన్నా మన ఛానల్ యాక్సెస్ ఇవ్వాలన్నా ఇక్కడ నుంచి మనం యాక్సెస్ ఇచ్చేస్తాం. మన జీమెయిల్ ఇచ్చేసి లైక్ మేనేజర్, ఎడిటర్ లిమిటెడ్ యాక్సెస్, సబ్ టైటిల్ ఎడిటర్, వ్యూవర్ లిమిటెడ్, ఇట్లా మనకి యాక్సెస్ ఇవ్వాలి అంటే ఎవరికైనా యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. అండ్ కమ్యూనిటీ మోడర్నైజేషన్, ఇది వచ్చేసి కమ్యూనిటీ కంట్రోల్స్, లైక్ కమెంట్స్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ మోడర్నైజేషన్ అంటే బేసిక్ లెవెల్, హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్, డోంట్ హోల్డ్ అంటే ఇలాంటి కామెంట్స్ వచ్చినా కూడా డైరెక్ట్గా విజిబుల్ అవుతాయి. బట్ బేసిక్ లెవెల్ అంటే మనం ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ మాత్రమే హోల్డ్ అవుతాయి. లైక్ రేంజ్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట స్ట్రిక్ట్గా. అండ్ హోల్డ్ ఆల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఇక్కడ హోల్డ్ అవుతుంది. మనము అప్రూవల్ ఇస్తేనే ఆ కామెంట్ డిస్ప్లే అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా డిస్ప్లే అవ్వదు. ఇక్కడ వచ్చేసి బేసిక్ లెవెల్ ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మెసేజెస్, లైవ్ చాట్కి సంబంధించింది ఇదేమో జస్ట్ నార్మల్ మెసేజెస్కి సంబంధించింది. పోస్ట్ ఇన్ యువర్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి మన కమ్యూనిటీలో ఎవరైనా పోస్ట్ చేయడానికి మనకి ఇక్కడ యాక్సెస్ ఇస్తున్నాం. లైక్ అంటే ఆన్ పెట్టాము. మోడర్నైజేషన్ బేసిక్, ఇక్కడ ఒకటి వచ్చేసి హోల్డ్ ఎనీ పోస్ట్, డోంట్ హోల్డ్ ఎనీ పోస్ట్, డైరెక్ట్గా నన్ను అని ఉంటే ఎవరైనా పోస్ట్ చేశారనుకోండి మన కమ్యూనిటీలోకి వచ్చి అది హోల్డ్ చేసి పెడుతుంది. లైక్ బేసిక్ లెవెల్ అంటే ఇన్అప్రోప్రియేట్ పోస్టులు, హోల్డ్ ఆల్ పోస్టులు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సబ్స్క్రైబర్స్ మనకు పోస్ట్ చేయడానికి. అండ్ బ్లాక్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఏదైతే ఉంటే సపరేట్ వర్డ్స్ ఎవరైనా యూస్ చేశారంటే అలాంటి వర్డ్స్ మన ఛానల్లోకి రాకూడదంటే అలాంటి వర్డ్స్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే
లింక్స్ ట్యాగ్స్ యూఆర్ఎల్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట వీటి కమెంట్స్ని అన్నిటిని. క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ మన డీటెయిల్స్ వీళ్ళు సర్వే అడుగుతున్నారు. ఈ సర్వే ప్రకారం మనం వీళ్ళకి మన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ వీళ్ళు యూట్యూబర్కి లైక్ యూట్యూబ్ ఎవరైతే ఈ ఛానల్ లైక్ మెయింటైన్ చేస్తూ ఉంటారో లైక్ యూట్యూబ్ వాళ్ళకి మన డీటెయిల్స్ మన ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని ఆ డేటా బేస్ చేసుకుని వాళ్ళు ఇంకా యూజ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మనం ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వచ్చు. మనకి ఇంకేమన్నా కొత్త ఫీచర్స్ కావాలా, లైక్ ఇంకేమన్నా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామా, ఇలాంటివన్నీ కూడా ఈ సర్వేలో మనం ప్రొవైడ్ చేసామనుకోండి దాన్ని బట్టి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంప్రూవైజేషన్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రిమెంట్స్. ఇక్కడ మనకేం అగ్రిమెంట్స్ ఏం లేవు, లేకపోతే టర్మ్స్ అండ్ సర్వీసెస్. దీనికి ఇంతవరకు మనకి సెట్టింగ్స్. ఇది మన యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ క్రియేషన్ అండ్ దాని మెయింటెనెన్స్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ లైక్ డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేస్తూ లైక్ 1 minute కన్నా తక్కువ ఉందనుకోండి అది ఆటోమేటిక్గా షార్ట్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ వీడియో అప్లోడ్ చేసి లైక్ ఇక్కడ ఏదైనా జస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మనం యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మెన్షన్ ద ఛానల్ టైప్ ఎట్ ది రేట్ మెన్షన్. ఎవరి ఛానల్ అన్నా మనకి ఎవరి ఛానల్ కన్నా మనము మన డేటాని ఫార్వర్డ్ చేయాలనుకున్న వాళ్ళ ఛానల్ నేమ్ ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదంటే మన ఛానలే మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వాలి అంటే శ్రీజ్ ఇట్లా మన ఛానల్ ఇట్లా ఎత్తిరేట్ ఇస్తే మన ఛానల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇట్లా లైక్ ఎవరికన్నా ఛానల్స్కి మనం టార్గెట్ చేయాలంటే ఇట్లా వాళ్ళ ఛానల్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా కొన్ని మనం ట్యాగ్స్ ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ కూడా మనం ట్యాగ్స్ ఇవ్వచ్చు, కొన్ని యాక్సెప్ట్ చేస్తారు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా ఇక్కడ కూడా ట్యాగ్స్ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ట్యాగ్స్ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి థంబ్నెయిల్ అనేది అలో చేయదు, మామూలుగా వీడియోస్ కూడా అలో చేయదు. మొబైల్ నెంబర్తో వెరిఫై అయితేనే థంబ్నెయిల్ అలో చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్లేలిస్ట్. ఇక్కడ వచ్చి ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, న్యూ ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ క్రియేట్. ఇక్కడ పబ్లిక్ విజిబిలిటీ క్రియేట్ చేసి ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకొని డన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్, ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ ఉన్నాయి, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వడము. లైక్ ఇవన్నీ ఏం లేవు కాబట్టి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన వీడియో కంటెంట్లో ఏమైనా పెయిడ్ ప్రమోషన్స్ ఉన్నాయా లేవా అని అడుగుతున్నాడు. మనకి ఏం లేవు కాబట్టి ఏం సెలెక్ట్ చేయక్కర్లేదు. లైక్ ఆల్టర్డ్ కంటెంట్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు, జస్ట్ నార్మల్గా పోస్ట్ చేస్తే సరిపోతుంది. బట్ ఏదైనా స్పెసిఫిక్ వీడియోస్కి కంపల్సరీ అన్నప్పుడు ఇక్కడ ఓపెన్ చేసి ఇవి యాడ్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ యాడ్ చేస్తాం అన్నది.
ఇట్లా యాడ్ చేస్తాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో లాంగ్వేజ్ ఇక్కడ కావాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ అండ్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ క్రియేటివ్ కామన్ లైసెన్స్. ఈ క్రియేటివ్ కామన్ అట్రిబ్యూట్ సెలెక్ట్ చేసుకుంటే మన కంటెంట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, మనం కాపీరైట్ స్ట్రైక్ వేయడానికి ఉండదు. స్టాండర్డ్ లైసెన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనం కాపీరైట్ స్ట్రైక్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ చేయడానికి ఎలో చేయొచ్చు. ఓన్లీ ఆడియోనే రీమిక్సింగ్ అంటే వేరే ఎవరైనా యూజ్ చేసుకోవడానికి, రీమిక్సింగ్ చేయడానికి మనం షార్ట్స్లో ఎలో చేస్తున్నాం అనమాట. లైక్ కంటెంట్ ఆడియో అండ్ ఇది వచ్చేసి మనకి కేటగిరీ వచ్చేసి పీపుల్స్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టైప్ ఇది దేనికి సంబంధించిన కంటెంట్, లైక్ ప్రాబ్లమ్, లేకపోతే రిలీఫ్ అప్లికేషన్స్, సైన్స్ ఎక్స్పెరిమెంట్, టిప్స్, అదర్స్. ఇంకా కమెంట్స్ ఇది ఇందాక మనం చూసింది. బట్ ఈ అడ్వాన్స్డ్ అనేది మనకు అంత ఎవ్రీ టైం అయితే ఎక్కువగా యూస్ చేయం. అండ్ నెక్స్ట్ అండ్ యాడ్ చేసిన తర్వాత యాడ్ రిలేటెడ్ వీడియోస్. దీనికి రిలేటెడ్ ఏమైనా వీడియోస్ ఆల్రెడీ ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ సబ్ టైటిల్స్ ఆప్షన్ అనేది మనకి వీడియోస్కి అయితే వస్తుంది. సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవడం అండ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైనా కాపీరైట్ ఇష్యూ ఉంటే ఇక్కడ చూపిస్తుంది కాపీరైట్ కంటెంట్ అని. ఇక్కడ మనకి నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్లో పెట్టాలా లేకపోతే అన్లిస్టెడా అండ్ పబ్లిక్ అంటే ఎవ్రీ వన్ కెన్ వాచ్ యువర్ వీడియోని, లైక్ పబ్లిక్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ షెడ్యూల్, మనం ఎప్పుడో షెడ్యూల్ చేసుకోవాలో అప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా షెడ్యూల్ చేయకపోతే డైరెక్ట్గా పబ్లిష్ చేసేస్తాం అనమాట. ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ ఉందనుకోండి, డేటు టైమ్ సెలెక్ట్ చేసుకుంటే 29th మార్నింగ్ 10 AM-కో 11 AM-కో సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి షెడ్యూల్ ఆప్షన్ పెట్టేస్తే షెడ్యూల్ అయిపోతుంది. ఆ టైంకి మనకి మన ఈ వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి కంటెంట్లో మనం చెక్ చేసుకుంటే వీడియోస్ ఇప్పుడు షార్ట్స్లో వస్తుంది. షార్ట్లో మనకు షెడ్యూల్ అవుతుంది, రేపు ఇది మనకి పబ్లిష్ అవుతుంది. ఇట్లా మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని కంప్లీట్గా వీడియోస్ అవి ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వరకు మీకు ఓకే కదండి? Yeah, okay, aunty.